ఎప్పుడో 1970s లో 1980s చంద్రుడి మీదకి వెళ్ళడమే తప్ప ఆ తర్వాత మళ్ళీ చంద్రుడి మీదకి వెళ్ళడం ఎవరు కూడా చూడలేదు. బట్ రీసెంట్ టైమ్స్లో మళ్ళీ చంద్రుడి గురించి బాగా ఇంట్రెస్ట్ పెరిగింది. లాస్ట్ టైం ఒక క్రూడ్ స్పేస్ షిప్ చంద్రుడి మీదకి ల్యాండ్ అయ్యి సుమారుగా 50 సంవత్సరాలు పైనే అవుతోంది. బట్ ఆ తర్వాత మాత్రం నాసా తనకు వచ్చే బడ్జెట్లో చాలా వరకు బడ్జెట్ని కోల్పోయింది. అంతేకాకుండా అది లో ఎర్త్ ఆర్బిట్ మీద కొంచెం ఎక్కువగా ఫోకస్ చేయడం మొదలుపెట్టింది. దాని కారణంగా చంద్రుడి మీదకి వెళ్ళడం అనే కాన్సెప్ట్ని పక్కన పెట్టేశారు. బట్ ఫైనల్గా నాసా వాళ్ళు చంద్రుడి మీద ఒక పర్మనెంట్ అవుట్ పోస్ట్ని నిర్మించాలనుకుంటున్నారు. అంటే ఫర్దర్గా లూనార్ ఎక్స్ప్లోరేషన్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది అన్న ఉద్దేశంతో. అయితే కొంతమంది ఏమంటున్నారంటే వాళ్ళు ఇప్పుడు కట్టడం కాదు, ఆల్రెడీ చంద్రుడి మీద ఒక బేస్ని ఎప్పుడో నిర్మించేశారు అని చెబుతున్నారు. మరి అది ఎంతవరకు వాస్తవం? చంద్రుడి మీద ఆల్రెడీ ఒక సీక్రెట్ బేస్ ఉందా? అది అమెరికాయే కట్టిందా లేదంటే రష్యా కట్టిందా? ఈ వీడియోలో దాని గురించి కొంచెం డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నవంబర్ 2022న నాసా వాళ్ళు ఆర్టెమిస్ 1ని లాంచ్ చేశారు. ఇది ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ వచ్చిన ఆర్టెమిస్ ప్రోగ్రామ్. ఆర్టెమిస్ 1లో భాగంగా అన్క్రూడ్ ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్ని అంతరిక్షంలోకి అయితే లాంచ్ చేశారు. బట్ బేసిక్గా అది ఇనీషియల్గా డెవలప్ చేసింది అయితే కాన్స్టలేషన్ ప్రోగ్రామ్ కోసం. అది ఒక లూనార్ రిటర్న్ ప్రోగ్రామ్. అది 2000 సంవత్సరంలో చాలా ఎక్కువగా అటెన్షన్ని గ్రాప్ చేసింది. బట్ ఆ తర్వాత ఒబామా అడ్మినిస్ట్రేషన్ దాన్ని క్యాన్సిల్ చేసేసింది. ఆర్టెమిస్ 1 అనేది ఒక టెస్ట్ ఫ్లైట్ లాంటిదని కూడా చెప్పొచ్చు ఆరియన్కి. అలాగే నాసా యొక్క న్యూ స్పేస్ లాంచ్ సిస్టమ్కి కూడా. అది ఒక సూపర్ హెవీ లిఫ్ట్ లాంచ్ వెహికల్. అయితే ఆరియన్ చాలా అంటే చాలా సక్సెస్ఫుల్గా మూన్ యొక్క ఆర్బిట్లోకి పంపబడింది. ఆ తర్వాత మళ్ళీ తిరిగి భూమి మీదకి వచ్చి పసిఫిక్ ఓషన్లోకి అయితే పడిపోయింది. అయితే రానున్న సంవత్సరాల్లో ఆర్టెమిస్ ప్రోగ్రామ్ ఇంకా పీక్ స్టేజ్లోకి అయితే వెళ్ళబోతోంది. దాని యొక్క అల్టిమేట్ గోల్ ఏంటంటే చంద్రుడి మీద ఒక పర్మనెంట్ హ్యూమన్ ప్రెజెన్స్ని ఎస్టాబ్లిష్ చేయాలి. దానికి వాళ్ళు 2024ని షెడ్యూల్ చేసుకున్నారు. ఆర్టెమిస్ 2 ఆ టైంలో చంద్రుడి మీదకి అయితే వెళ్ళబోతుంది. ఆ టైంలో ఆరియన్లో ఒక క్రూడ్ లూనార్ ఫ్లైబై కూడా ఉంటుంది. ఆ తర్వాత 2025లో ఆర్టెమిస్ 3లో క్రూడ్ లూనార్ ల్యాండింగ్ కూడా ఉంటుంది. సో 2025 నాటికి ఆర్టెమిస్ 3 ద్వారా చంద్రుడి మీదకి మనుషులను లాంచ్ చేయాలనేది వాళ్ళ యొక్క ప్లాన్. అయితే 2020s యొక్క మధ్యలోనే లూనార్ గేట్వే లాంచ్ను కూడా చూడాలని అయితే చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇది ఒక స్పేస్ స్టేషన్. ఇది కమ్యూనికేషన్ హబ్ కింద పనిచేస్తూ ఉంటుంది. ఇది లూనార్ ఆర్బిట్లో షార్ట్ టర్మ్ హ్యాబిటేషన్ మాడ్యూల్ కింద కూడా పనిచేస్తూ ఉంటుంది. ఈ గేట్వే యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఇది ఆర్టెమిస్ ఈ రెండు కూడా 2027 సంవత్సరంలో లింకప్ అవ్వబోతున్నాయి. అప్పుడు ఆర్టెమిస్ 4 ఆ స్టేషన్కి కనెక్ట్ అవుతుంది. అండ్ ఆ తర్వాత ఆ గేట్వే ఆస్ట్రోనాట్స్ రావడానికి లేదంటే ఆస్ట్రోనాట్స్ కిందకి వెళ్ళడానికి ఎంతగానో సహాయపడుతుంది. ఒక లూనార్ ల్యాండర్ ద్వారా చాలా ఈజీగా చంద్రుడి మీద ల్యాండ్ అయిపోవచ్చు, చంద్రుడి మీద నుంచి తిరిగి వచ్చేయచ్చు. అండ్ చంద్రుడి మీద ల్యాండ్ అయిన వాళ్ళందరూ కూడా మూన్ మీద ఒక బేస్ని అయితే ఏర్పాటు చేస్తారు. అది వీళ్ళ యొక్క అసలైన ఉద్దేశం. అఫ్ కోర్స్ వాళ్ళందరూ కూడా చంద్రుడి మీదకి వెళ్లాల్సి ఉంటుంది, మళ్ళీ గేట్వేకి రావాల్సి ఉంటుంది, మళ్ళీ చంద్రుడి మీదకి వెళ్లాల్సి ఉంటుంది, మళ్ళీ గేట్వేకి రావాల్సి ఉంటుంది. అయితే ఇదంతా కూడా ఈజీగానే చేసేయచ్చు వన్స్ ఆ గేట్వే కానీ కన్స్ట్రక్ట్ అయిపోయినట్టయితే. అంతేకాకుండా ఆ గేట్వే మార్స్ మీదకి ప్రయాణిస్తున్నప్పుడు మధ్యలో ఒక ఐడియల్ స్టాపింగ్ పాయింట్లో కూడా పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి దాన్ని అలా కూడా వాడుకోవచ్చని అయితే ప్లాన్ చేస్తున్నారు. ఈ లూనార్ గేట్వే నాసా వాళ్ళ యొక్క ఏకైక ప్రాజెక్ట్ కాదు, అదొక జాయింట్ వెంచరు. నాసా వాళ్ళు, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు, కెనేడియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు, జపాన్ స్పేస్ ఏజెన్సీ, జాక్సా వాళ్ళు వీళ్ళందరూ కలిసి రూపొందిస్తున్నారు. అండ్ ఈ అంబిషియస్ లూనార్ ప్రోగ్రామ్ మొట్టమొదటి ప్రోగ్రామ్ అని అయితే చాలా మంది అనుకుంటున్నారు. కానీ చాలా మందికి తెలియని ఒక విషయం ఏంటంటే ఇది మొట్టమొదటి ప్రోగ్రామ్ కాదు. ఇన్ఫాక్ట్ దీనికంటే ఎన్నో సంవత్సరాల ముందే ఒక ప్రోగ్రామ్ కోసం ప్లానింగ్ జరిగింది. ఆ టైంలోనే అపోలో 11 మిషన్ ద్వారా 1969లో చంద్రుడి మీద అడుగు పెట్టడం కూడా జరిగింది మొట్టమొదటిసారిగా మనిషి. ఆ తర్వాత ఎన్నో మూన్ ల్యాండింగ్స్ కూడా జరిగాయి. అండ్ ఫైనల్గా అపోలో 17 1972లో జరిగిన తర్వాత అపోలో మిషన్ అక్కడతో ఆపేశారు. అండ్ అదే చివరిసారిగా మనుషులు చంద్రుడి మీద ల్యాండ్ అవ్వడం. ఎందుకంటే అప్పటికి యునైటెడ్ స్టేట్స్ స్పేస్ రేస్ విన్ అయిపోయింది కదా. అందుకని గవర్నమెంట్ నాసాకి చాలా పెద్ద మొత్తంలో అమౌంట్స్ కట్ చేసేసింది. సో తక్కువ అమౌంట్స్తో ఏవైతే ప్రాజెక్టులు చేయగలరో అవి మాత్రమే నాసా వాళ్ళు చేస్తున్నారు. అయితే అపోలో మిషన్ని ఇవ్వడానికంటే ముందే యుఎస్ గవర్నమెంట్ వాళ్ళు 1959లో ఒక స్పెషల్ ప్రాజెక్ట్తో వచ్చారు. అది అమెరికా యొక్క ఎవెన్చువల్ స్పేస్ రేస్ విక్టరీ కంటే ఒక డెకేడ్ ముందే జరిగిందని చెప్పాలి. అయితే అప్పట్లో వాళ్ళు అనుకున్న ప్రాజెక్ట్ పేరు ప్రాజెక్ట్ హారిజాన్. బేసిక్గా ఇది చాలా హెవీ ప్రాజెక్టు అండ్ చాలా కాస్ట్లీ ప్రాజెక్ట్ కూడా. దీన్ని చాలా మంది అప్పట్లో సపోర్ట్ చేశారు. కాకపోతే ప్రెసిడెంట్ అయిన ఐజన్హోవర్ ఈ ఐడియాని కంప్లీట్గా రిజెక్ట్ చేసేసాడు. ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే చంద్రుడి మీద ఒక పర్మనెంట్ యుఎస్ అవుట్ పోస్ట్ని ఎస్టాబ్లిష్ చేయాలి. దాంట్లో 12 మంది స్టాఫ్ మెంబర్స్ ఉండాలి అనేది వాళ్ళ యొక్క ప్లాన్. బేసిక్గా ఇది వినడానికి చాలా అద్భుతంగా అనిపిస్తోంది.
అండ్ రీసెంట్ టైంలో స్పేస్లో ఒకేసారి అత్యంత ఎక్కువగా స్పేస్లో ఉన్న మనుషుల సంఖ్యగా ఒక నెంబర్ రికార్డ్ అయింది, అది 19. సో దీంతో కంపేర్ చేసినట్టయితే 1959లోనే 12 మెంబర్స్ అంటే చాలా పెద్ద విషయం. సో అందుకని అప్పట్లో చాలా మంది దానికి ఇంట్రెస్ట్ చూపించారు. కానీ ప్రాజెక్ట్ హారిజాన్ చాలా కాస్ట్లీది. యుఎస్ గవర్నమెంట్ ఇనీషియల్గా దానికి ఒక $6 బిలియన్ అవుతుందని అయితే ఎక్స్పెక్ట్ చేసింది. అంటే ఇప్పటి కాస్ట్ ప్రకారంగా $60 బిలియన్ అని చెప్పాలి. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అపోలోతో పోలిస్తే ఇది చాలా చీపే. ఎందుకంటే అపోలోకి మొత్తంగా $250 బిలియన్ ఖర్చు అయింది ఇప్పటి కరెన్సీ ప్రకారంగా చూస్తే. మరి ఎందుకని ఐజెన్హవర్ ప్రాజెక్ట్ హారిజాన్ని రిజెక్ట్ చేశాడు, ఎందుకు దానికి వ్యతిరేకంగా ఉన్నాడు అంటే అతను అమెరికన్స్ని చంద్రుడి మీద ఉంచాలనుకోకపోవడమో, లేదంటే కెనడీ కంటే ముందు అతనికి గెలవడం అంటే ఇష్టం లేకపోవడమో, ఇవి కాదు రీజన్స్. బేసిక్గా ఇంకొక పెద్ద రీజన్ ఉంది. ఒకవేళ ప్రాజెక్ట్ హారిజన్ కనుక వర్క్ అయినట్టయితే అది హ్యూమన్ కైండ్ యొక్క సైంటిఫిక్ డెవలప్మెంట్ని ఏమాత్రం ముందుకు తీసుకొని వెళ్ళదు. అది కేవలం ఒక బెదిరింపు చర్య లాంటిది మాత్రమే. ఇన్ఫ్యాక్ట్ న్యూక్లియర్ ఆర్మ్స్ రేస్లో అమెరికాని కొంచెం ముందుకు తీసుకొని వెళ్ళడానికి అది ఉపయోగపడుతుంది తప్ప స్పేస్ రేస్లో ఏమాత్రం ఉపయోగపడదు. ఇన్ఫ్యాక్ట్ ఆ లూనార్ అవుట్ పోస్ట్ అసలు ఏమాత్రం రీసెర్చ్ కోసం కాదు, అది ఒక భారీ న్యూక్లియర్ మిజైల్ సైట్ని ఏర్పాటు చేసుకోవడానికి అనుకున్న ప్రాజెక్ట్ అది. ఇన్ఫ్యాక్ట్ ఆ ప్లాన్ తీసుకొచ్చింది కూడా యుఎస్ మిలిటరీ వాళ్ళు, నాసా వాళ్ళు కాదు. నాసా యాక్చువల్గా 1958లోనే ఎస్టాబ్లిష్ అయింది. ఆ నెక్స్ట్ ఇయరే ఈ ప్రాజెక్ట్ హారిజాన్ని యుఎస్ మిలిటరీ వాళ్ళు ప్రపోజ్ చేశారు. అయితే ఐజెన్హోవర్ రిజెక్ట్ చేసిన కొన్ని స్పేస్ ప్రోగ్రామ్స్లో నాసా అయితే ప్రస్తుతానికి చాలా మంచి కండిషన్లో పీక్స్ పొజిషన్లోనే ఉంది, అదైతే క్లియర్గా చెప్పొచ్చు. బట్ ఐజెన్హోవర్ అప్పట్లో దాన్ని వ్యతిరేకించాడు కాబట్టి అదైతే ఆగిపోయింది. అండ్ ఇప్పటికీ కూడా అది కంటిన్యూ కాలేదు. కానీ ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది, అతను అప్పట్లో పబ్లిక్గా దాన్ని రిజెక్ట్ చేశాడు, కానీ సీక్రెట్గా దాన్ని అప్రూవ్ చేశాడా? 1967లో వరల్డ్ గవర్నమెంట్స్ అన్నీ కలిసి ఒక ట్రీటీ మీద సైన్ చేసే, అదే ఫేమస్ ఔటర్ స్పేస్ ట్రీటీ. ఈ ఔటర్ స్పేస్ ట్రీటీలో భాగంగా స్పేస్లో న్యూక్లియర్ మిసైల్స్ వాడకూడదని అయితే మొత్తం అన్ని దేశాలు తీర్మానించుకున్నాయి. స్పేస్ని చాలా ప్రశాంతమైన ప్రాంతంగా, రీసెర్చ్లకు అనుగుణమైన ప్రాంతంగా అండ్ మనుషులకి కొంచెం బెటర్మెంట్ అయ్యే ప్రాంతంగా మాత్రమే దాన్ని వాడుకోవాలి తప్ప దాన్ని యుద్ధాల కోసం, అణుబాంబుల కోసం వాడకూడదని అయితే చెప్పారు ఆ ట్రీటీ ద్వారా. అయితే ప్రాజెక్ట్ హారిజన్ అనుకోవడానికి, ఈ ట్రీటీ సైన్ చేయడానికి మధ్యలో 8 ఏళ్ల టైం ఉంది. ఈ 8 ఏళ్లలో యుఎస్ ఆల్రెడీ చంద్రుడి మీద ఒక బేస్ని బిల్డ్ చేసేసిందా? ఇన్ఫ్యాక్ట్ అది పూర్తి అవ్వకపోయినప్పటికీ కూడా ట్రీటీ సైన్ చేశాక కూడా దాన్ని బిల్డ్ చేస్తూనే వచ్చిందా? అండ్ ప్రపంచం మొత్తానికి తెలిసిన విషయమే, యునైటెడ్ స్టేట్స్ ఎప్పటికప్పుడు ఇంటర్నేషనల్ లాస్ని వైలేట్ చేస్తూనే ఉంటుంది. ఈసారి కూడా అలాగే జరిగి ఉండొచ్చు, వాళ్ళు ఈసారి కూడా కొన్ని వైలేట్ చేసి ఉండొచ్చు అని అయితే అభిప్రాయపడుతున్నారు. సో డెఫినెట్గా అక్కడ ఒక టాప్ సీక్రెట్ అమెరికన్ బేస్ ఉండి ఉండొచ్చు అని అయితే చాలా మంది నమ్ముతున్నారు. కాకపోతే చంద్రుడి యొక్క అవతల వైపు ఉంది, అంటే మనకి చంద్రుడు ఒకవైపు కనిపిస్తూ ఉంటాడు, అటువైపు కాకుండా మరొక వైపు అది ఉండే అవకాశాలు ఉన్నాయని అయితే చాలా మంది చెబుతున్నారు. అండ్ అటువంటి బేస్ భూమి మీద ఉన్న వాళ్ళ కళ్ళకి ఎవ్వరికి కూడా అంత క్లియర్గా కనిపించదు. అయితే చంద్రుడు టైడల్లీ లాక్డ్ కాబట్టి మనం ఆ సర్ఫేస్ని చూసే అవకాశాలు అసలు ఏమాత్రం లేవు. అలాగే చంద్రుడు రేడియో కమ్యూనికేషన్స్ని కూడా అవతల వైపు నుంచి కంప్లీట్గా బ్లాక్ చేస్తూ ఉంటాడు. దాని కారణంగా మనం అక్కడ ఎటువంటి కమ్యూనికేషన్స్ జరుగుతున్నాయో తెలుసుకోవడం కూడా కుదరని పని. చైనా యొక్క నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు రీసెంట్గా ఒక ప్రాజెక్ట్ లాంచ్ చేశారు, అదే చాంగి 4 మిషన్. అది చంద్రుడి యొక్క అవతల భాగానికి చేరుకుంది. అలాగే చంద్రుడి యొక్క అవతల భాగానికి వాళ్ళు ఒక రిలే శాటిలైట్ని కూడా లాంచ్ చేయబోతున్నారు, దాని పేరు క్యూకియో. ఈ క్యూకియో రిలే శాటిలైట్ కనుక అటు వెళ్ళినట్టయితే U2 రోవర్ భూమి మీద చైనాలో ఉన్న మిషన్ కంట్రోల్ వాళ్ళతో కమ్యూనికేట్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో ఇలాగా కమ్యూనికేషన్స్ అయితే మనం పునరుద్ధరించుకోవచ్చు. బట్ నిజంగానే అక్కడ ఒక బేస్ కనుక ఉన్నట్టయితే చైనా వాడు దాన్ని గమనించే అవకాశాలు చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఏ కంట్రీ వాళ్ళు కూడా అక్కడ వరకు చేరుకోలేదు. అండ్ అక్కడ వరకు చేరుకుంటే తప్ప అక్కడ ఏముందో చూడలేము. మనం ఒక శాటిలైట్ని పంపి ఫోటోలు తీస్తే తప్ప అక్కడ ఒక బేస్ ఉందో లేదో మనం తెలుసుకోలేము. కాకపోతే చైనా వాళ్ళ యొక్క చాంగి 4 సక్సెస్ఫుల్గా సాఫ్ట్ ల్యాండింగ్ అయితే చేసుకుంది. సో ఇప్పుడు కనుగొనకపోయినప్పటికీ కూడా భవిష్యత్తులో అయినా సరే అక్కడ ఒక సీక్రెట్ అమెరికన్ బేస్ ఉన్నట్టయితే చైనా వాళ్ళు ఖచ్చితంగా దాన్ని కనిపెట్టేసే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. అండ్ ఒకవేళ వాళ్ళు కనిపెట్టినట్టయితే ఖచ్చితంగా ప్రపంచం ముందు దాచరు, సీక్రెట్గా ఉంచరు, వాళ్ళు ఓపెన్గా చెప్పేస్తారు, ఎందుకంటే వాళ్ళది కాదు కదా. అండ్ ఒకవేళ అమెరికన్ బేస్ కనుక అక్కడ ఉన్నట్టయితే సోవియట్స్ కూడా అంత ఈజీగా లైట్ తీసుకోరు. ఎందుకంటే అమెరికన్స్కి చంద్రుడి మీద ఒక పర్మనెంట్ అవుట్ పోస్ట్, ఒక పర్మనెంట్ బేస్ ఉందంటే అది సోవియట్స్కి చాలా ప్రమాదకరం. బేసిక్గా 1960s నుంచి వాళ్ళ 2 దేశాల మధ్య స్పేస్ రేస్ జరుగుతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే. అండ్ అప్పట్లో రష్యా కూడా చాలా రకాలుగా స్పేస్ రేస్లో విన్ అయ్యింది.
కేవలం అమెరికా మాత్రమే కాదు, ఇన్ఫాక్ట్ రష్యా వాళ్ళు మన్హాటన్ ప్రాజెక్టు గురించి ఎప్పుడో తెలుసుకుని దాని గురించి బయట ప్రపంచానికి తెలియజేశారు కూడా, అమెరికా జపాన్ మీద అణుబాంబులు వేయడానికంటే ముందే. సో ఇలాగ ఎన్నో విషయాల్ని వాళ్ళు ముందుగానే తెలుసుకొని వాళ్ళు బయట ప్రపంచాన్ని చెబుతూ ఉంటారు. ఒకవేళ అటువంటి ఒక బేస్ గన ఖచ్చితంగా ఉన్నట్టయితే ఈ పాటికే రష్యా దాని గురించి కనుక్కొని ప్రపంచం మొత్తానికి చెప్పేసేది అనేది చాలా మంది యొక్క ఉద్దేశం. ఎందుకంటే అక్కడ బేస్ ఉంటే డెఫినెట్గా రష్యాకి చాలా ఎక్కువ రిస్క్ కాబట్టి. అండ్ యుఎస్ఎస్ఆర్ కూడా బేసిక్గా స్పేస్ రేస్లో ఎక్కువగానే గెలిచింది. ఇన్ఫాక్ట్ సోవియట్సే స్పేస్ రేస్లో ముందున్నారు. మొట్టమొదటి శాటిలైట్ని పంపింది వాళ్లే, స్పేస్లోకి మొట్టమొదటిగా యానిమల్స్ని పంపింది వాళ్లే, ఫస్ట్ హ్యూమన్ ఇన్ స్పేస్ వాళ్ళ పర్సనే. ఇలాంటి మైల్ స్టోన్స్ అన్నింటి కూడా యుఎస్ఎస్ఆర్ అప్పట్లోనే రీచ్ అయిపోయింది. అండ్ సోవియట్స్ మూన్ బేస్లకు సంబంధించిన ప్రాజెక్ట్స్ని కూడా చాలా వాటిని ప్రపోజ్ చేశారు. లైక్ వెజ్డా, లోనర్ ఎక్స్పెడిషనరీ కాంప్లెక్స్ ఇలాంటి వాటిని ప్రపోజ్ చేశారు. కాకపోతే వాళ్ళ యొక్క విజనరీ రాకెట్ ఇంజనీర్ అయిన సెర్గై కొరలేవ్ చనిపోయిన తర్వాత ఆ ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఆగిపోయాయి. అతనే కనుక ఉండుంటే రష్యా ఈ విషయంలో చాలా అంటే చాలా ముందుండేది. కాకపోతే అతను చనిపోయిన తర్వాత అవన్నీ కూడా కొంచెం సైడ్ అయిపోయాయి. సో అమెరికాతో సమానంగా రాకెట్స్ని నిర్మిస్తోంది. అండ్ స్పేస్ స్టేషన్ కూడా సోవియట్స్కి ఫస్ట్ ఉండేది, దాని పేరు సెల్యూట్. కాకపోతే ఆ తర్వాత కొలాబరేటివ్ ఐఎస్ఎస్ లాంచ్ అయిన తర్వాత ఇంకా దాన్నే వాడుతున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే స్పేస్లో మనుషుల్ని బ్రతికించడం చాలా కష్టంతో కూడుకున్న పని. ఈవెన్ చంద్రుడి మీద బ్రతికించవచ్చు, ఎందుకంటే అక్కడ కొంచెం గ్రావిటీ ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఆ ప్రాంతంలో సూర్యుడి నుంచి క్రేటర్స్లో కొంచెం ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. సో ఉంటే అమెరికన్స్ యొక్క బేస్ చంద్రుడి యొక్క అవతల భాగంలో ఉండాలి, అంతే తప్ప అవుటర్ స్పేస్లో ఓపెన్ స్పేస్లో అయితే మాత్రం ఉండే అవకాశాలు అయితే లేవని చెబుతున్నారు. అయితే బేసిక్గా ఇంకొంతమంది చెప్పే థియరీ ఏంటంటే ఈ రెండు కూడా ఒకప్పుడు సూపర్ పవర్సే అండ్ ఇవి చాలా పెద్ద మొత్తంలో లోనార్ ప్రోగ్రామ్స్ చేపడుతూ వచ్చాయి కదా, మరి మేబీ ఈ రెండింటికి కూడా సీక్రెట్ న్యూక్లియర్ బేస్లు చంద్రుడి మీద ఉన్నట్టయితే, ఇవి రెండు ఆల్రెడీ అక్కడ ఏర్పాటు చేసుకున్నట్టయితే ఏంటి పరిస్థితి అని చెబుతున్నారు. అంటే అక్కడ దానికి కొంతమంది చెప్పే ఆన్సర్ ఏంటంటే ఒకవేళ రెండింటికి కూడా మిలిటరీ బేసెస్ ఉన్నట్టయితే అప్పుడు రెండు సీక్రెట్గానే ఉంచుతాయి కదా, ఎందుకంటే ఒకరి గురించి చెబితే ఆటోమేటిక్గా ఇంకొకరు ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చేస్తుంది కాబట్టి. అలాంటప్పుడు వాళ్ళు చెప్పలేరు కదా. సో ఇది డెఫినెట్గా బ్రేకింగ్ ఆఫ్ ఇంటర్నేషనల్ లా అని రెండు దేశాలు కూడా బ్రేక్ చేసి ఉండొచ్చు అయితే అభిప్రాయపడుతున్నారు. అండ్ ఒకవేళ అవి కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా చైనా వాటిని స్పాట్ చేస్తుంది భవిష్యత్తులో అయినా సరే. ఆ టైంలో మొత్తం ప్రపంచానికి అయితే తెలుస్తుందని అయితే నమ్ముతున్నారు. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే చైనా వాళ్ళతో డీల్ మాట్లాడుకొని సరే అయితే నేను కూడా ఒక సీక్రెట్ బేస్ని అక్కడ ఏర్పాటు చేసుకుంటాను, మీ గురించి ఎవరికి బయటికి చెప్పను, మీరు నన్ను ఏం అనకూడదు మరి అంటే అప్పుడు సిచ్యువేషన్స్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటాయి కదా. చైనాని అసలు నమ్మడానికి లేదు, అమెరికాని రష్యాని అన్న కొంచెం నమ్మచ్చేమో కానీ అది పరిస్థితి. సో దాట్స్ గైస్, మీకేమనిపిస్తుంది? నిజంగానే చంద్రుడి మీద వాళ్ళ యొక్క సీక్రెట్ బేసెస్ ఉన్నాయనిపిస్తుందా? ఏమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఈ వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తాం కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ గైస్. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్, మీరు అక్కడ కూడా వచ్చిన ఫాలో అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో గైస్. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ఇంకోసారి కలుద్దాం. థ్యాంక్ యూ, బై బై.